Shubhodayam. Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మన ఆలోచన విధానంలో ముఖ్య భూమిక అయిన విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఎవ్రీడే మహోన్నతంగా అద్భుతంగా జీవించడానికి మనసు ఏ విధంగా ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడింది, దాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకోవడం గురించి వివరణాత్మకంగా తెలుసుకుంటున్నాం. సో లెట్ us go to the topic. My dear friends, థాట్ అనేది ఒక ఎనర్జీ. యాక్టివ్ థాట్ యాక్టివ్ ఎనర్జీగా పనిచేస్తుంది. కాన్సన్ట్రేటెడ్ థాట్ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీగా పనిచేస్తుంది. థాట్ అనేది ఖచ్చితంగా ఒక డెఫినెట్ పర్పస్ మీద మనం పెట్టుకుంటే, కాన్సన్ట్రేట్ చేస్తే అది శక్తిగా మారిపోతుంది, పవర్గా మారిపోతుంది. ఈ పవర్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మనిషికి దారిద్ర్యం అనే విషయాన్ని అది నమ్మదు. అది పావర్టీలో ఉన్నాడు, దరిద్రంలో ఉన్నాడు అనేది. అలాగే తను తాను తగ్గించుకోడు, దిగజార్చుకోడు. అలాంటి స్థితికి మనిషి ఎదుగుతాడు. అయితే ఊరికే బలహీనమైనటువంటి మాటలే తను తాను తగ్గించుకోవడం, లేకపోతే నాకు లేమి ఉంది అని భావన పెట్టుకోవడం అనేది అతను ఆ పవర్ వలన తెలుస్తుంది. అంటే థాట్ అనేది ఒక ఎనర్జీ, యాక్టివ్ థాట్ అనేది యాక్టివ్ ఎనర్జీ, కాన్సన్ట్రేటెడ్ థాట్ అనేది కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ. ఎంత అంటే ఒక థాట్ని, ఒక ఆలోచనని మనం కాన్సన్ట్రేషన్ చేస్తే, ఏకీకృతం చేస్తే అది సంకల్ప శక్తిగా మారిపోతుంది. ఆ సంకల్ప శక్తితో మనం ఎంతైనా సాధించవచ్చు అనేదానికి. మై డియర్ ఫ్రెండ్స్, అలాగే మనలో పవరు ఎంత అద్భుతంగా ఉంటుందంటే విశ్వమానసంతో కనెక్ట్ అయి ఉంటుంది. అది ఒక కామధేనువు కల్పవృక్షంలాగా పనిచేస్తుంది. అయితే ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అప్లికేషన్. అప్లై చేస్తేనే అది మనకు దాని విలువ ఏంటో మనకు తెలుస్తుంది. ప్రాక్టికల్గా ఈ నియమాలను మనం అర్థం చేసుకోవాలి. మనసు యొక్క ప్రాసెస్ని గుర్తు చేసుకోవాలి. అంచేత మనిషి యొక్క ఆలోచన, మనసు అనేది విశ్వమానసంతో అనుసంధానం అవుతుంది. ఆ విశ్వమానసంతో అనుసంధానం అయినప్పుడు విశ్వమానసంలో ఉన్న తెలివి, ప్రజ్ఞ అంతటా వ్యాపించిపోయి ఉంది. సర్వత్రా అందరికీ అందుబాటులోనే ఉంది అది. సో ఈ జీవితంలో, అంటే ప్రపంచంలో జీవిస్తున్న సకల జీవరాశి యొక్క మనసు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంది. కాబట్టి నువ్వు మనస్సు పరంగా నువ్వు ఏ విధంగా పనిచేస్తున్నావు, ఏ విధంగా ఆలోచిస్తున్నావు అనే దాని మీద కార్యకారణ నియమాలు, కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. అంటే నువ్వు ఆలోచించే, ఏది విత్తుకుంటావో అది కోసుకుంటావు, ఏది ఆలోచిస్తుంటావో అది అనుభవిస్తుంటావు. నువ్వు ఆలోచించగలిగే సామర్థ్యం ఉంది నీకు. ఎంత అద్భుతంగా ఆలోచించాలో అంత అద్భుతంగా ఆలోచించాలి. ఎంత వైభవోపేతంగా ఉండాలో అంత వైభవోపేతంగా ఉండాలి.
ఎందుకంటే ఇది నియమం, ప్రకృతి యొక్క నియమం. విత్తు బట్టి చెట్టు. ఏ ఏ విత్తనం విత్తుకుంటే అది నువ్వు పోసుకుంటావు, ఏది ఆలోచిస్తే అది నువ్వు అనుభవిస్తావు, నీ మతి ఎలా ఉందో నీ గతి ఎలా ఉంటుంది. ఇది సూత్రం, ఇది ప్రకృతి యొక్క ధర్మం, అది తప్పిపోదు. కాబట్టి కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది ఎలాంటిదంటే ఒక వ్యక్తి యొక్క ఇది అని కాదు, యూనివర్సల్ మైండ్తో కనెక్ట్ అయి ఉంటుంది. నువ్వు ఏది పంపించావో అది నీ వద్దకు వస్తుంది. అది కేవలం ఒక ఆబ్జెక్టివే కాదు, సబ్జెక్టివ్గా నీ లోపల ఉన్నది, నీ సబ్జెక్టు ఏది ఉందో, నీ ఆలోచన ఏది ఉందో అది ఆబ్జెక్టివ్ వరల్డ్గా మారిపోతుంది, నీ చుట్టూ పర్యావరణంగా మారిపోతుంది. ఫలితాలు అనేక కండిషన్స్, వెరైటీ ఆఫ్ కండిషన్స్. అంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారే, అలా అనంత కోటి మార్గాల్లో మనకు ఫలితాలు వస్తూనే ఉంటాయి, అనుభవాలు వస్తూనే ఉంటాయి, పరిస్థితులు వస్తూనే ఉంటాయి. అది అక్కడ విశేషం. అంటే మనం ఆలోచించే విధానాలు ఎన్ని రకాలుగా ఆలోచిస్తే అన్ని రకాలుగా సమాధానాలు ఈ భూమి మీద ఉంది, ఎక్కడైనా ఉంది. మన మనసుతో ఉన్న ఆలోచన యొక్క ప్రభావం అది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితం ఏ విధంగా వ్యక్తీకరణ జరుగుతుంది, మన జీవితం ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనసు తప్ప ఇంక వేరేదేం లేదు. మనసే కారణం. అందుకోసమే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని అన్నారు. ఎవ్రీథింగ్ మనం ఈ భూమి మీద ఆవిష్కరింపజేసే ప్రతిదీ కూడా మన మనసు నుంచి అన్నీ తయారవుతాయి. దాని నుంచి అన్నీ క్రియేట్ చేస్తాము, మళ్ళీ రీక్రియేట్ చేస్తాము కంటిన్యూస్గా. ప్రతి విషయం సృష్టించడం వల్ల మరొకటి సృష్టించుతూనే ఉంటాము. ఇది ఒక అనంతమైన ఒక అద్భుతమైన మహా పదార్థం. ఈ ప్రపంచమంతా అంతులేని లోతు అయినటువంటి ఆ యొక్క పదార్థంతో, కంటికి కనపడని ఇన్విజిబుల్ పదార్థంతో రెడీగా ఉంది. నువ్వు ఏది మలుస్తే అది ఫిజికల్గా రియాలిటీగా అవటం కోసం. అంటే నీ మనసు ఏది డిమాండ్ చేస్తే అది భౌతికంగా అది ఆవిష్కరింపబడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సో అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం నేర్చుకుంటున్నాము, ఏం తెలుసుకుంటున్నాము అనేది మన జీవితంలో అప్లికేషన్ అనేది ప్రాక్టికల్గా అవగాహన చేసుకోవటం. అప్పుడు ఈ యొక్క నియమం సమృద్ధి వైపుకి దారితీస్తుంది, ప్రజ్ఞ వైపుకి దారితీస్తుంది, అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపుకి ప్రయాణం చేస్తుంది, దారిద్ర్యం నుంచి సమృద్ధి వైపుకి ప్రయాణం చేస్తుంది. మరి సామరస్యం వైపుకి ప్రయాణం చేస్తుంది. అంటే తగులు లేకుండా అంత గందరగోళం నుంచి సామరస్యం వైపుకి ప్రయాణం చేస్తుంది. ఏదో అతీత శక్తి కాదు, నా మీద పెత్తనం చేయటం లేదు, యథేచ్ఛసి తదా కురు, నా ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీడమ్గా స్వేచ్ఛగా నేనున్నాను. అలా ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛని ఎలా ఆడుకుంటున్నాము అనేదాన్ని మనము ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రాక్టికల్గా అప్లికేషన్ చేయాలి. అలా అప్లికేషన్ చేయాలని అన్నప్పుడు అంతకంటే గొప్ప మన మీద మనకు ఆశీర్వాదం, మన మీద మనకు అనుగ్రహం. అంటే ఏ గ్రహం అనుకూలించడం లేదు కాదు నాయనా, నువ్వే ఓ పెద్ద గ్రహానివి. నీకు నువ్వే అనుగ్రహించుకోవాలి, నీకు నువ్వే ఆశీర్వాదము, నీకు నువ్వే ఉద్ధరించుకోవాలి, నేను నువ్వే నడిపించుకోవాలి. ఇది సత్యం. ఈ సత్యం వైపుకి వెళ్ళాలి మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి మనం ఎప్పటికప్పుడు మన మనసుని సరైన వైపుకి మళ్ళించాలి అన్నప్పుడు ఒక కంటిన్యూగా మన ధ్యాన సాధన అనేది ఎరుకతో అవేర్గా ఉండాలి.
ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎరుకతో సైలెన్స్గా కూర్చోవడం అనేది అభ్యాసం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఏ ఆలోచనలు వస్తుంటాయి, వాటిని ఆలోచించకుండా పదే పనిగా అవేర్గా కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. మనం మెడిటేషన్ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది పెద్ద విషయం కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, థాట్ అనేది ఎనర్జీ అని తెలుసుకున్నాము. కాబట్టి ఇలాంటి థాట్ అనేది ఎనర్జీ అయినప్పుడు మనం ఏది కావాలంటే అది సృష్టించుకోవచ్చు. సో E=mc² ఫార్ములా అని అంటాం. థాట్ అనేది ఎనర్జీ అన్నాం కదా. ఈ అంటే ఎనర్జీ, E=mc² అంటే ఏంటంటే M అంటే మ్యాటరు. సో ఈ నీ థాట్ అనే ఎనర్జీతో భౌతికంగా నువ్వు దేన్నైనా సృష్టించవచ్చు, ఇన్ఫినిటీ అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, సో మన కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ అనే విషయాల గురించి మనం చెప్పుకున్నాం. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎంతో, దాని యొక్క శక్తులు అనంతంగా ఉన్నాయి. అది మనము ఎంత ప్రేరణ ఇస్తే అంత అద్భుతంగా మనకి పనిచేస్తుంది. అది ఒక విధేయురాలైనటువంటి సేవకురాలు మనకు. మనం ఆలోచించే విధానాన్ని బట్టి అది మనకు ఫలవంతమైనటువంటి రిజల్ట్స్ని మన ఊళ్ళో పడేస్తూ ఉంటుంది. థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, నువ్వు ఆలోచించే విధానం ఏ విధంగా ఉంది, ఎంత అద్భుతంగా నువ్వు ఆలోచిస్తున్నావు అనేదానికి నీ ఆలోచించే విధానం మీదే ఆధారపడి ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, సబ్కాన్షియస్ అనే దాని గురించి ఎంత గొప్పది అనండి. దాదాపు సబ్కాన్షియస్ని వాడుకొని ఎంతోమంది మహా అద్భుతంగా సృష్టి చేశారు. అది ఫర్ ఎగ్జాంపుల్ షేక్స్పియర్ దాన్ని ఎటువంటి ఎఫర్ట్ లేకుండా, వితౌట్ ఎఫర్ట్, తన అంటే అంతర్గతంగా నిగూఢంగా దాగున్న రహస్యాలను తెలుసుకున్నాడు. అలాగే కాన్షియస్ మైండ్లో తన స్టూడెంట్స్లో ఉన్నటువంటి కాన్షియస్ మైండ్ అంటే వారు ఆలోచించే విధానం, ప్రాపంచికంగా ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే విషయాలను కూడా తెలుసుకోగలిగాడు. అలాగే ఒక మార్బుల్ నుంచి, ఒక బ్రాంజ్ నుంచి ఒక చక్కటి శిల్పాన్ని ఒక వ్యక్తి ఫిదాస్ అనే ఆయన సృష్టించగలిగాడు. అంటే తను ఆవిష్కరించడం అనేది ఎలా ఆవిష్కరించంతో అందమైన శిల్పాన్ని, అంటే ఆ శిల్పం ముందు అతను ఊహాచిత్రంగా ఇమాజినేషన్ పవర్ అనేది ఉంది అన్నమాట. ఆ ఇమాజినేషన్ పవర్ మన లోపలే ఉంది. మనం 7 లేయర్స్ గురించి చెప్పుకున్నాం. ఎంతో శక్తి ఉంది, క్రియేటివ్ పవర్ ఉంది. ఆ క్రియేటివ్ పవర్ను వెలికి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగ పెయింటర్స్ కానీ లేకపోతే సంగీతజ్ఞులు కానీ వారి సంగీతాలని అనేక విధాలుగా సృష్టించడం అనేది కూడా ఈ సబ్కాన్షియస్ లెవెల్లోనే జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ కాన్షియస్గా మనం ఎంత అద్భుతంగా మనం భావన చేస్తామో అదే సబ్కాన్షియస్ పవర్తో అదంతా ఆటోమేటిక్గా ఒకేసారి అన్ని పనులు చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనం దేని మీద ఆధారపడి ఉండవచ్చు అంటే మనం కాన్షియస్గా ఇంకా పవర్ వితిన్ లోపలే ఉంది. ద గాడ్ వితిన్, మన లోపలే ఆ దైవం ఉన్నాడు. కాబట్టి మనం ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత గొప్పగా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈస్ నీడెడ్, మనకు కావాల్సినవన్నీ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అది అక్కడున్న విషయం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సబ్కాన్షియస్ యొక్క విలువ ఎంతో గొప్పదన్నమాట. అది మనల్ని ప్రేరణ చేస్తుంది.
మనకి వార్నింగ్ ఇస్తుంది. అలాగే మనం మన మెమరీ లెవెల్లో అన్ని పేర్లు, అన్ని వాతావరణాలు అన్నీ కూడా జ్ఞాపకంగా ఉంటాయి. దాని నుంచి మనకు కావలసినటువంటి జ్ఞాపక శక్తిని కూడా ఇస్తుంది. ఎంత ఉంది మన లోపల. మన ఆలోచనలు ఏ విధంగా ఆలోచించాలి, ఎంత అద్భుతంగా ఆలోచించాలి అని అడిగితే అంత అద్భుతకరమైన ధోరణి మన లోపల నుంచి వస్తూనే ఉంటుంది. సో మనం దేనిని ఆస్వాదించాలి, దేనిని మనం ఆకళింపు చేసుకోవాలి అని ఆఖరికి మన కాన్షియస్ మైండ్కి తెలియని విషయాలు కూడా సబ్ కాన్షియస్ నోస్ ఎవ్రీథింగ్. అహం వేత్త సర్వాణి నత్వం వేత్త పరంతప అంటారు కదా కృష్ణుడు. అంటే అహం అంటే లోపల ఉన్న ఆ సబ్ కాన్షియస్, దానికి అన్నీ తెలుసు. కాన్షియస్కి అంటే ఏమి తెలియదు, కేవలం ప్రాపంచిక విషయాలను అనలైజ్ చేసుకోవటం, లాజిక్, రీజనింగ్ దాని వరకే తెలుసు. కానీ దాని సబ్ కాన్షియస్లో ఉన్నదానికి సర్వం తెలుసు. సో మై డియర్ ఫ్రెండ్స్, దానికి మొత్తం అంతా ఆ సామర్థ్యం అంతా దాని లోపల ఉంది. మనం కావాలంటే నడుస్తాము, చేయెత్తాలంటే చేయెత్తుతాము, మనం చూడాలంటే చూస్తాము, దీని మీద దృష్టి పెడితే దాని మీద చూస్తాము. మనం ఏ మాటలు వినాలి, ఏ సంగీతం వినాలి అంటే మన శ్రవణానందం కోసం ఆ చెవులు వినియోగిస్తాం. అయితే మన హార్ట్ బీట్ కావాలంటే ఆపేయగలమా? ఆపలేము. అలాగే మన బ్లడ్ ఫ్లో, సర్క్యులేషన్ ఆపుదామా? ఆపలేము. మన మనలో గ్రోత్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ యొక్క మజిల్లో టిష్యూస్ ఇవన్నీ ఎప్పటికప్పుడు గ్రోత్ అవుతూనే ఉంటాయి, బోన్స్ బిల్డ్ అవుతూనే ఉంటాయి, ఎదుగుదల సహజంగా జరుగుతుంది. అది మనకి తెలియదు. అది అంటే లోపల జరిగేటువంటి ప్రతి మార్పు అంతా కూడా ఆ జీవశక్తి ప్రవాహం అంతా కూడా మన చేతుల్లో లేదు, కాన్షియస్గా లేదు, కానీ సబ్ కాన్షియస్ చేతిలో ఉంది. సో మన ఎవ్రీథింగ్ ఈజ్ సబ్ కాన్షియస్. మన లోపల ఉన్నటువంటి కాన్షియస్ అబ్జెక్టివ్ మైండ్ కాకుండా సబ్జెక్టివ్ మైండ్ లోపల ఉన్నది. అంటే ఇదంతా ఇన్నర్ పవర్, ఇన్నర్ గాడ్. మై డియర్ ఫ్రెండ్స్, ఇది అవగాహన చేసుకుంటే ఇది ఎంత కాన్షియస్గా మనం ఎలా ఉన్నాము, మన ఫంక్షన్స్ అన్నీ రిపీటెడ్గా మనసులో ఏ విధంగా ఆలోచిస్తున్నాము, ఒక బేసిక్ ప్రిన్సిపల్ అంటే ఏది విత్తుకుంటే అది కోసుకుంటాము అనేటువంటి ప్రాథమిక సూత్రం మనకు బాగా తెలియాలి. అలా తెలిసినప్పుడు మనం కాన్షియస్గా సబ్ కాన్షియస్లోకి ఏది పంపాలి, ఏది పంపించాలి, మన లోపలికి మనం ఏ ఆలోచన పంపించాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన బాధ్యత, మనం కాన్షియస్గా మన బాధ్యత మనం తీసుకోవాలి. మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలంటే మన ఆలోచనల్ని సరైన విధంగా తీర్చిదిద్దుకోవాలన్నప్పుడు ఆలోచనలు ఎంత గొప్పగా పెట్టాలి, ఎందుకంటే మనం ఆలోచించేది మన జీవితం అవుతుంది కాబట్టి. మై డియర్ ఫ్రెండ్స్, అయితే మన 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 మనస్సు, కాన్షియస్ మైండ్ మనం లాజిక్, రీజనింగ్తో ఇతరులను మెప్పించవచ్చు, ఇతరుల మనసు మీద కూడా ప్రభావం చూపించవచ్చు. అలాగే ఏం చేస్తుందంటే సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనకి ఏది కావాలంటే దాన్ని ఆదేశించవచ్చు. మనలో అంత పవర్ ఉంది, ఆ పవర్కి మనం ఏం ఆదేశిస్తే అది పనిచేసి పెడుతుంది. మనం పుట్టినప్పటి నుంచి ఆ శ్వాస ఆడుతూనే ఉంది, ఆ జీవశక్తి పనిచేస్తూనే ఉంది, ఆ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, అన్ని పనులు అది చేసి పెడుతున్నప్పుడు దానికి నాకు ఇది కావాలి అని ఆదేశించినప్పుడు అది కాన్షియస్గా నువ్వు బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత నువ్వే తీసుకోవాలి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి సరైన ధోరణిలో. మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఒక్కొక్క సంఘటనలు మనకు భయాన్ని, దిగులుని, దారిద్ర్యాన్ని, రోగాన్ని, మరి మనకు రకరకాల
పరిస్థితుల్ని తయారు చేసింది అనుకుందాం. అవన్నీ ఎలా? అవన్నీ నీ లోపల డామినేట్ చేసేటువంటి ఆలోచనలు అవన్నీ దేనికి పంపించాయి? లోపలికి పంపించిందే బయటకు అవుతాయి. అంతర ప్రపంచంలోకి పంపించావు నీ భయాలని, దిగులుని, దారిద్ర్యం ఇలా ఉంది, రోగం ఇలా, అలా ఇలా అని. ఇవన్నీ కారణం ఏంటి? బయట ఉన్నటువంటి పరిస్థితుల కారణం ఏంటి? నీ లోపలికి ఆ ఆలోచన పంపించావు, నకారాత్మకమైన ఆలోచనలు పంపించావు, అది నకారాత్మకమైన రిజల్ట్ వచ్చినాయి. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు పంపించినటువంటి కాన్షియస్గా నువ్వు ఏదైతే ఆలోచన ఇది ఇంతే అనే ఆలోచన ముందే మనం చెప్పుకున్నాం. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి, ప్రతి యొక్క అనుభవాలకి, ప్రతి పరిస్థితులకి కారణం పరిసరాలకి, మన చుట్టూ ఉండే పరిసరాలకి నువ్వు అలవాటుగా చేసే ఆలోచనలు నీ మనసే కారణం. అది సృష్టిస్తుంది. అయితే ఆ మనసుని మనం 2 విధాలుగా చెప్పుకుంటున్నాం, కాన్షియస్, సబ్ కాన్షియస్ అని. నువ్వు ప్రాపంచికంగా నువ్వు చూస్తున్న విషయాలని నువ్వు సబ్ కాన్షియస్లోకి ఏది పంపిస్తాయి అది రియాలిటీగా మారిపోతుంది. కాబట్టి నువ్వు అక్కడ కాన్షియస్ మైండ్ అనేది వాచ్మ్యాన్ అన్నమాట. ఆ వాచ్మ్యాన్ ఎరుకతో ఎటువంటి ఆలోచనని నీ లోపలికి పంపాలి. లోపలికి పంపింది అది వాస్తవంగా అవుతుంది. ఒక వాచ్మ్యాన్ అంటే ఒక విధంగా ఒక రైతు తనకి ఏ పంట కావాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పంట వస్తుంది కదా. అలాగే నీ కాన్షియస్ మైండ్ అనేవాడు వాచ్మ్యాన్. ఎటువంటి వాడిని నువ్వు లోపలికి, ఎటువంటి వాడు అంటే ఎటువంటి ఆలోచనని లోపలికి నువ్వు పంపాలి అని అక్కడ నువ్వు నిర్ణయించుకోవాలి. ఎటువంటి ఆలోచన నువ్వు లోపలికి పంపిస్తావో అది ఫలితం ఇస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, నీ ప్రవృత్తి ఎలా ఉంది, నీ కోరిక యొక్క ప్రవృత్తి ఎలా ఉంది, అది ఇంకా లోపలికి పంపించిన తర్వాత నువ్వు తప్పు ఆలోచించావా, సరిగ్గా ఆలోచించలేదా, అది అక్కడ ఏమీ చేయదు. నువ్వు ఏ విత్తనం పంపితే, నేల తల్లి అరే ముళ్ళ విత్తనం విత్తాడే అంటే సారవంతమైన నేలలో ముళ్ళ విత్తనం విత్తాడే, లేదా చేదు విత్తనం విత్తాడే అని ఆలోచించదు. నువ్వు ఏది కావాలో అది విత్తుకున్నావు అంతే. అదేంటండి, అన్కాన్షియస్గా మనం రకరకాలుగా ఆలోచించే విషయాలని మన ఫలితాలు అనుభవిస్తూ ఉంటాము. మై డియర్ ఫ్రెండ్స్, అంతే. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవితం అనేది చదరంగము అని అన్నప్పుడు ఒక స్టెప్ వేస్తున్నామంటే వెనక ముందు ఆలోచించి స్టెప్ వేయాలి, లేకపోతే ఓడిపోతావు. అంటే నీ శక్తి నీ వద్దే ఉంది, స్టెప్ వేసే ముందు నీ శక్తి నీలో ఉంది. అలాగే ఆలోచన చేసే ముందు ఎడిట్ చెయ్యి, సరైన ఆలోచన చెయ్యి. అయితే సరికాని ఆలోచనలు వస్తున్నాయి అని అంటే అభ్యాసం చెయ్యి సరైన ఆలోచన వైపుకి. సింపుల్. సరైన ఆలోచించే విధానాన్ని అభ్యాసం చెయ్యి. సరికాని ఆలోచన విధానాలు అభ్యాసం చేశావు, అదేవిధంగా సరైన విషయాన్ని పదే ఓవర్ అండ్ ఓవర్ అగైన్ థింకింగ్, ఫీలింగు. నువ్వు సరైన ఆలోచనల్ని సరిగ్గా ఆలోచిస్తూ ఉంటే అది వాస్తవం అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నీకు సహజ సిద్ధమైనటువంటి విషయాలు నువ్వు ఏది పంపిస్తే అది ఆ నేల తల్లి ఫలవంతం ఇస్తుంది. అలాగే మనసు, సబ్కాన్షియస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సారవంతమైన భూమి. మన లోపల ఆలోచనలు, విత్తనాలు. నువ్వు కాన్షియస్గా ఉన్నావా, అన్కాన్షియస్గా ఉన్నావా, నువ్వు మంచి చేస్తున్నావా, చెడు ఆలోచన చేస్తున్నావా, దానికి పట్టదు. అయితే అంటే నీ ఇష్టం వచ్చింది కదా నువ్వు చేస్తున్నావు, నీ ఫ్రీ విల్ ఉంది కదా, కాబట్టి నీ ఇష్టంగా నువ్వు చేస్తున్నావు, కానీ ఫలితాలు నువ్వు అనుభవిస్తావు. నో అదర్స్. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వేం చేసావు అనే దానికి ఏం లేదు. నువ్వు తప్పు చేసావా, ఒప్పు చేసావా, నువ్వు ఆ పాపలవాడు ఒప్పు చేశాడా, తప్పు చేశాడా అనే దానికి ఏం కుదరదు.
కాబట్టి ఎవ్రీ వేకింగ్ అవర్ ఆ కాన్షియస్ మైండ్ నువ్వు ఎరుకతోనే ఉంటావు. ఎరుక లేకుండా ఉన్నప్పుడు నీ లోపలికి ప్రవేశిస్తే అది ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి నీ ఆలోచనలు ఎప్పటికప్పుడు చెక్ చేసి కలుపు మొక్కలు ఉన్నప్పుడు వాటిని తీసివేయి, సరికాని ఆలోచన తీసివేయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిదీ ప్రాపర్గా ఆలోచించినప్పుడు, పద్ధతిగా ఆలోచించినప్పుడు ప్రతిదానికి సొల్యూషన్ వస్తుంది. ఈ లా యొక్క నియమం మనలో ఎంత గొప్పది అని అంటే, ఆమ్ని పొటెంట్ పవర్ అంటే సర్వశక్తిమాన్, సర్వశక్తులు ఉన్నటువంటి ఆ సర్వశక్తితోని అంటే ఆ దైవంతో కనెక్ట్ అవుతుంది, దైవం యొక్క శక్తితో కనెక్ట్ అవుతుంది. అంటే మన కాన్షియస్ మైండ్తో మనం పంపించే ఆలోచన ఆ ఆమ్ని పొటెంట్ పవర్కి వెళ్ళిపోతుంది. అంటే సబ్ కాన్షియస్ యూనివర్సల్ కాన్షియస్తో కనెక్ట్ అయ్యి ఉందన్నాం కదా, విశ్వశక్తితో, విశ్వమానసంతో కనెక్ట్ అయ్యి ఉందన్నాం కదా, అలా కాస్మిక్ మైండ్ అండ్ కాస్మిక్ పవర్. దీనిని ఎంతో అధ్యయనం చేయాలి. మనం ఎంత బాగా అధ్యయనం చేస్తే మన లోపల ఆ పవర్ ఉంది, ఆ పవర్ని అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేసినప్పుడు మనం ఎంతో శక్తివంతులం అవుతాము. మై డియర్ ఫ్రెండ్స్, అన్నీ కూడా ఎవ్రీథింగ్ మనకు కావలసిన విధంగా అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇది వైభవం. ఈ యొక్క లా ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఎంతో అద్భుతమైన లా. ఈ నియమాలను మనం ఈ నియమాల గురించి మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.